కృష్ణం వందే జగద్గురు ఘంటసాల గారు గానం చేసిన భగవద్గీత యొక్క స్వర రాగ సహిత వివరణకు పునఃస్వాగతం. ఇవాళ మనం మొదట చూడబోయే శ్లోకం 32వ శ్లోకం, భోక్తారం యజ్ఞ తపసాం. ఈ శ్లోకం 17వ మేళకర్త అయిన సూర్యకాంతం రాగంలో ఉంది. సూర్యకాంతం ఆరోహణం అవరోహణం ఒకసారి చూద్దాం. సారీ గమ పద ని సా సా ని ద ప మ గ రి సా. శ్లోకం: భోక్తారం యజ్ఞ తపసా మా 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 గమ గమ సద సద పమద పదమా సర్వలోకమహేశ్వరం గమ గరి రి గమ గరి ససా సుహృదం సర్వభూతానాం నిరిగ గమ మా జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి మా గమ సదమ దశ దశ సరి స దశ దరి స నిద పమ గమ గప మగరి రి గరి మగరి గస. తరువాతి శ్లోకం 33వ శ్లోకం, యం సన్యాసమితి ప్రాహు. ఇది 65వ మేళకర్త అయిన మేచ కళ్యాణి యొక్క జన్యమైన శుద్ధ సారంగ రాగంలో ఉంది. శుద్ధ సారంగ రాగం ఆరోహణం అవరోహణం ఒకసారి చూద్దాం. నీ సరి మా ప ని సా సా ని ద ప మా ప మ రి సా ని సా. శ్లోకం ముందర వచ్చే సితార్లో లీడ్. నీ సరి మా ప ని స రి ప మ ప మరి మరి స ని స ని ప మ ప స ని స. ఇప్పుడు శ్లోకం: యం సన్యాసమితి ప్రాహుః సా ని స స స సరి సరి ని 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 యోగం తం విద్ధి పాండవ సరి స ని ప ప మ ప ప మ ప మ ని ప మ రి రి నహ్య సన్యస్త సంకల్పో ని సరి మా మ మ ప ప యోగీ భవతి కశ్చన రిమ ప ని 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 స స ని స గ రి సరి స ని స ని ద ని ప ప ద ప మ ప మ రి రి మ ద ప మ ప మ రి మ రి సరి స ని స ని స. తరువాతి శ్లోకం 34వ శ్లోకం, యుక్తాహార విహారస్య. ఇది కూడా శుద్ధ సారంగ రాగంలోనే ఉంది. దీని ముందర వచ్చే లీడు కూడా ఫ్లూట్లో శుద్ధ సారంగ రాగంలోనే ఉంది. పైగా శుద్ధ సారంగ రాగంలో 2 మధ్యమాలు వాడతారు. ముందర ఫ్లూట్లో వచ్చే లీడ్ని ఒకసారి చూద్దాం. రి మ ప ని స రి ప మ ప మ రి స ని రి స ని ద ప మ ద ప మ రి ప మ ప. శ్లోకం: యుక్తాహార విహారస్య మా ప ప ప మ ప ప ప युक्तचेष्टस्य कर्मसु
మా పమరి రి మా మమ యుక్తస్వప్నావబోధస్య రీమా పని సదా పాప యోగో భవతి దుఃఖః ఆ ఆ రిమ పని ని ని స స ని స గ ని స రి స ని స ని ద ని ప ప ద ప మ ప మ రి రిమ ద ప మ ప మ రి మ రి స రి రిమ ద ప మ ప మ రి మ రి స రి స ని స. ధన్యవాదాలు.